పోనీ. మీ వదిన పెద్ద డాక్టర్ రా. హ్యాంగ్ ఓవర్ ఏమైనా మందులు రాయించరా? అంతకంటే పెద్ద డాక్టరు. బాయ్. హాయ్ హాయ్. హే శ్వేత, ఏంటి వెయిటింగా? అవును, ఆంటీ నాకు ఈ పిక్ పంపించారు. మీ బావంట కదా? ఓహో, స్మార్ట్ గా క్లాస్ గా బాగున్నాడు. నేను డాక్టర్లో బయట తిరుగుతుంటాను రా. ఒరే అర్జెంటుగా సీట్ సంపాదించండి రా. ఈ బెన్స్ తను ఓనా? అవును. పెళ్లికి ఓకే చెప్పేసావా? ఆలోచిస్తున్నాను. ఒకవేళ నువ్వు చేసుకోకపోతే ఆంటీకి చెప్పి నేను సెట్ చేసుకుంటాను. చాలు చాలు, క్లాస్ కి లేట్ అవుతుంది, పదండి. బాయ్ బాయ్ బాయ్. దాని బావని పెళ్లి చేసుకుంటాను. నీకు అంత నచ్చాడా? చిచ్చి, వాడు నాకు నచ్చడం ఏంటి? అసలు అబ్బాయి అంటే ఎలా ఉండాలి? 3 బటన్లు ఇప్పేసి గొడవ ఎప్పుడు జరుగుతుందా, ఫైట్ ఎప్పుడు చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉండాలి. మరెందుకు దాంతో అలా అన్నా? ఆంటీ కన్విన్స్ చేయమందే. డైరెక్ట్ గా చెప్తే విందని ఇండైరెక్ట్ గా కొట్టా, అంతే. టికెట్ తీసుకున్నారా? వీళ్ళెవరో సీటు కావాలని బెదిరిస్తున్నారు చూడు తమ్ముడు. తమ్ముడు అన్నయ్య, వీడొకడు వరుస పెట్టి పిలిస్తే చాలు కోటలో వాటర్ కలిసినట్టు కలుస్తాడు. అన్నయ్య సీట్ వద్దు గాని కోట్ వేసిన అటు ఇటు తిరుగుతుంటాను, పర్మిషన్ ఇవ్వా? విడిగా తిరుగు. సీట్ తెచ్చుకుని కోటేసి తిరిగితే అమ్మాయిలు పడిపోతారు అనుకుంటున్నావా? మరి ఇంకేం కావాలరా? వాళ్ళని చూస్తుంటే ఫుల్ పార్ట్నర్ పై పటాయించాలంటే కానీ స్విఫ్ట్ కార్ అని కావాలి. బెంజ్లో వస్తే నీకేనా ప్రాబ్లమా? కాలేజ్ లోనేనా? కాలేజ్. ఎక్స్క్యూజ్ మీ. నాకు వేరే వర్క్ కూడా ఉంది రోజు. డాక్టర్ డాక్టర్ మాస్పత్రి. థ్యాంక్ యూ డాక్టర్ మెట్రోపోలిస్. కోట్ వేడికి మ్యాచ్ అవ్వట్లేదే. ఎరా మ్యాచ్ అవ్వలేదా? రేపు వేరే కలర్ ట్రై చేద్దాం. ఏంటి మళ్ళీ ఆగావు? డాక్టర్ ప్లీజ్, డాక్టర్ ప్లీజ్ చెప్పండి. నేనేం చెప్పలేనయ్యా, వెళ్ళు. ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. ఏంటా ఏమైంది? నాకు HIV పాజిటివ్ అన్నారు సార్. పాజిటివ్ అయితే మంచిదే కదయా. బీ పాజిటివ్, బీ హ్యాపీ, వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, లాస్ట్ ఇయర్ మిస్ ఇండియా మీకే కదా ఇచ్చింది? అయిపోయి పడిపోయింది. ఎక్కడున్నాడు నీ పేషెంట్? పేషెంట్ అక్కడ ఇక్కడున్నాడు. రా, ట్రీట్మెంట్ చేయి. నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళకే ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను. పదా, లెట్స్ గో. తేడా రావాలి. మళ్ళీ సారీ. ఓవర్ చెక్కుబే. అలాగే. I'll see. మీ వదిన తిడుతుందిరా. వీడికి ట్రీట్మెంట్ చేయి చూద్దాం. వీణా ఏంటి? పీక్ కొరికి చంపేస్తాను యాదవా. అదేం ట్రీట్మెంట్ రా? పెయిన్ తెలియకుండా. అదేస్తే పెయిన్ తెలీదా? వాడి పెయిన్ మనకు తెలీదు. కొంప ముంచేసోడు ఎదవా. సౌండ్ చేయకు చంపేస్తాను. సారీ ఇట్స్ మై మిస్టేక్ యాక్చువల్లీ. బాగా చేస్తున్నావు. షట్ అప్, గెట్ అవుట్. అలాగే కొంచెం అయిన తర్వాత. ఇడియట్. ఇదేంటి గుడ్లో నుంచి పిల్ల బయటకు వచ్చాడు?
రేయ్. అన్నా తగ్గిపోయిందన్నా. అన్నా నేను ఇంకా నడవలేను అనుకున్నానన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. నేను నడిచేస్తున్నాను, నేను నడిచేస్తున్నాను. నా కాలు ఇట్స్ ఏ డాక్టర్స్ మిరాకిల్. ఎస్ డాక్టర్, ఇట్స్ ఎ మిరాకిల్. యు ఆర్ జీనియస్ డాక్టర్. ఏం చేసావు? లేజర్, గ్రీజర్, బ్రీజర్ ట్రీట్మెంట్ నెచ్చేసుకో. వచ్చేంట్రా. ఎస్ డాక్టర్. ఏం డాక్టర్ విరా? భయ్యా ఏంటి డబ్బులు ఇచ్చామండి, పని కాలేదు. ఎవరికి ఇచ్చారు? ఇక్కడ సిల్క్ లాల్చి వేసుకుని ఉంటాడండి, అతనికి ఇచ్చామండి. సిలకలాల్చి ఒరే అన్న తీసుకుని రా. ఏంటి డిస్టర్బెన్స్ ఏంటి? పదండి. మిట్ట మధ్యాహ్నం పూట పడుకునేవరా? ఏంట్రా ఏంటి పంచాయతీకి వచ్చారా? పెద్ద పంచాయతీ వచ్చారా ఎదవల్లారని? ఈ బుడబొక్కల డ్రెస్సులు ఏంట్రా? తీసుకున్నాం ఇవ్వం. ఏం బిగుతావు ఏం బిగుతావు అని ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అబ్బా ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? బ్రహ్మాండం. నువ్వు ఇంత వైల్డ్ అని నేను గెస్ చేయలేదబ్బా. గెస్ట్ చేయాలరా ఇకలే. చుట్టుపక్కల ఎవరున్నారో చూసుకోవే. డ్రాయర్లో డబ్బులున్న బట్రా. మీరు వేసుకోరుగా. ఎవరు డ్రైవర్ లో పెట్టావు? టేబుల్ కింద డ్రాయర్లో. తీసుకోండి అయ్యా ఏదో ఆటలు మీరు. పద బంగారం. ఏయ్, ఆపు. ఓకే. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకు వెళ్తున్నాను. లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడు. ఒరే సిల్కో అలా వెనక్కి వచ్చారా ఒకసారి? డైలాగ్ రీ తీస్తావు. దాయిట్రా దాయిట్రా. ఏంట్రా కాయలు తెలగాలంటున్నావు? అబ్బబ్బబ్బబ్బే, మిమ్మల్ని అనలేదండి. నాలో ఉన్న నటుడు రియాక్ట్ అయ్యాడంతే. ఓహో. మీరు అలా చేయొత్తారంటే నాకు టెన్షన్ వచ్చేది. మీరు అలా ఉండండి, నిలబడండి, రిలాక్స్ అవ్వండి. నమ్మచ్చా? ఓపెన్ హార్ట్ విత్ కేకే. నమ్మితే నమ్మొచ్చు. మీరు యాక్టర్ అండి? హీరో ఏ సినిమాలు వచ్చేసారు? అవుదాం అనుకున్నాను. మరి ఎందుకో చెప్తారా? చెప్తా బ్రదర్. మన మీద యాక్షన్ హీరోగా ఒక సినిమా ప్లాన్ చేశారు. ఆహా. రేపు ఓపెనింగ్ అనగా కొత్త కుర్రాడు వచ్చాడు. కళ్ళు షార్ప్, బాడీ స్ట్రాంగ్. నా ప్లేస్ లో అతను హీరోగా పెట్టే సినిమా తీశారు. సినిమా సూపర్ హిట్. దాంతో అతను పెద్ద స్టార్ అయిపోయాడు. ఓ, ఆ సినిమా పేరు ఏంటో? ఖైదీ. ఇట్స్ రియల్ యార్. మీరు చాలా ఎక్సెక్కాలు ఉన్నారా? ఇంకా చాలా స్టోరీలు ఉంటే చార్తో మంది వేద్దాంరా. మంది వేస్తారా? ఆవిడ పుచ్చుకోదా? లైట్ గా వైన్ తీసుకుంటారు భయ్య. అబ్బా సరసాలు ఆపి మీ ఆటోబయోగ్రఫీ చెప్పండి. హీరో అవుదామని హైదరాబాద్ వచ్చాను భయ్య. మరి ఇవిడ హీరోయిన్ అవుదామని వచ్చింది. రంభా, రాశి, రోజా, రమ్యకృష్ణ మంచి పీక్ లో ఉన్న టైంలో ఆల్గానే నేను తక్కువ ఏంటని ఇది రైలు ఎక్కి వచ్చేసింది. మరి వెనకాల కండలు కాంతారు. ఆడు విలన్ అవుదామని వచ్చాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటో? వీళ్ళిద్దరిని సెటప్ చేసి మ్యారేజ్ చేశాను. మరి మీ ఇద్దరిది ఏంటి? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. కథ మంచి రష్ పట్టు మీద ఉంది. కంటిన్యూ అని చెప్తాను. వన్ ఫైన్ డే మార్నింగ్ వంశీ వచ్చాడు. యు మీన్ కృష్ణవంశీ? యా. ఓహో నిన్నే పెళ్లాడతా అనే స్టోరీ చెప్పాడు. భలే సినిమా. ఎందుకు చేయలేదు? లాంచింగ్ హీరో కదా. నిన్నే పెళ్లాడతా అంటే ఇమేజ్ తగ్గుద్ది. నన్ను పెళ్లాడు అంటూ టైటిల్ మార్చమన్నాను. ఓహో, అంత ఈగో ఏంట్రా నీకు? దానికి ఆయనే ఉన్నాడు. ఆయనకి ఆత్మవిశ్వాసం ఎక్కువ కదండి. కట్ చేశారు. ప్రాజెక్ట్ లోకి నాగార్జున గారు వచ్చారు. మరి దానికి రియాక్షన్ ఏంటో? ఫ్రస్ట్రేషన్ తో ఊరు వెళ్ళిపోయాను భయ్య. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆశ చావక ఈవిడ మీద సినిమా మీద ఓహో. నువ్వు కవర్ చేయి. నువ్వు కంటిన్యూ చెయ్యి. ఎస్జే సూర్య వచ్చాడు. ఖుషి. కరెక్ట్. అది ఎలా చెడగొట్టుకున్నావు? ఇంటర్వెల్ పాయింట్ మార్చమన్నాను. సినిమాగా నడుసిన హైలైట్ కదా, అది ఎలా మార్చుకున్నావు? ఆడు పిచ్చ కాకపోతేనండి అమ్మాయిని చూసినట్టే నడువేవాడు చూస్తాడు. వేరేది ట్రై చేయమన్నా. ఏంట్రా ఇది? ఇక్కడ ఉంటే ప్రతి ఒక్కరు నీకు లైన్ వేసేవాడే. లేగో. బట్టలు ఉతుకోవడానికి వెళ్తున్నారండి? ఏదో ఒకటి ఉతుకుంటావరా. లేగో. ఈ లుంగి కూడా ఉతికించనా?